గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు. 2025లో నేను నేర్చుకున్న విషయాలేంటి అని హ్యాపీ న్యూ ఇయర్. ఐ విష్ యూ ఆల్ ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక కథలు. సో ఈరోజు లాగ్ ఏంటి అని అంటే 2025లో లాస్ట్ బట్ వన్ డే రికార్డ్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే యూట్యూబ్ అనేది మోస్ట్లీ మెయిన్గా నాకు ఇది ఇన్కమ్ ఎర్న్ చేయాలనో, లేకపోతే నేను పెద్ద పాపులర్ అయిపోవాలనో, లేకపోతే ఇంకేదో కాదు. మెయిన్గా నా లైఫ్లో జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆర్ ఇంకా మంచి మూమెంట్స్, వాటిని రికార్డ్ చేసి నాకు నేనే చూసుకుంటే అండ్ నా ఫ్యూచర్ జనరేషన్కి కూడా వాళ్ళు చూసుకోవడానికి అండ్ నాకంటూ ఒక యూట్యూబ్ డాష్బోర్డ్ ఉండాలని చెప్పి నేను మెయిన్గా అయితే నేను యూట్యూబ్ క్రియేట్ చేసుకున్నాను. వై ఐ క్రియేటెడ్ మై ఛానల్ అంటే నన్ను చూసి నేర్చుకుంటారా అని కూడా కాదు, మేబీ యూజ్ అయితే నేర్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ లైక్ వై ఐఎమ్ రికార్డింగ్ వీడియో నౌ. సో 2025లో నేను నేర్చుకున్న విషయాలు అండ్ అసలు ఎందుకు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, వై ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో, బికాస్ ఐ డోంట్ నో ద రీజన్. 2025లో నేను నేర్చుకున్న విషయాలు అంటే మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమో అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలనుకున్నాను. లైక్ నాకున్న 25 yearsలో నేర్చుకోలేని విషయాలన్నీ లాస్ట్ ఇయర్ 2025లో అయితే నేర్చుకున్నాను. కొన్నిసార్లు ఎలా అవుతుంది అంటే మనకి సిచ్యువేషన్ వచ్చేస్తుంది, లైక్ వీ కాంట్ హ్యాండిల్ దట్ సిచ్యువేషన్ అన్నట్టు. థ్యాంక్ గాడ్ టు ద యూనివర్స్, చాలా హర్డల్స్, ఛాలెంజెస్ నా లైఫ్లో కూడా వచ్చాయి. ఐ డోంట్ నో, మీకు తెలీదు. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్, బట్ వాట్ ఐ గెయిన్డ్ లైక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ చెప్పేది పేషెన్స్గానే నేను ఉంటాను. మామూలుగానే నేను పేషెన్స్ ఎక్కువ. నాకు కొంచెం నాకున్న పేషెన్స్కి త్రిబుల్ టైమ్స్ ఇంకా పేషెన్స్ ఉండాలి ఉంటే మంచిది అని కూడా నేను తెలుసుకున్నా. మన లైఫ్లో ఎలాంటి హర్డల్ ఆర్ ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినా సరే కొంచెం మనకి సనక ఆవేశం ఉంటుంది కదా, ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. హ్యూమన్ అన్నాక అది లేకపోతే ఎలా ఉంటుంది. బట్ ఎలా అంటే దాన్ని హ్యాండిల్ చేయడం అనేది నేను తెలుసుకున్నా. ఎంత పెద్ద హర్డల్స్, ఛాలెంజెస్ వచ్చినా సరే నా లైఫ్లో ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అనే సిచ్యువేషన్ నాకు వచ్చింది. ఐ హ్యాండిల్డ్ అండ్ ఐమ్ హ్యాండిలింగ్ అన్నట్టు అనిపించింది. ఐమ్ ఫీలింగ్ లైక్ పేషెన్స్గా ఉండాలి, దేనికైనా పేషెన్స్ ఉండాలి. ఏది అనుకున్నా, ఏది కావాలనుకున్నా, ఏది జరగాలనుకున్నా మెయిన్గా మనకి ఉండాల్సింది ఓపికతో ఉంటే వస్తుంది, ఏదైనా వస్తుంది. టైం పట్టినా ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా రావచ్చు. సో దిస్ ఈజ్ వన్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ లెర్న్డ్ ఇన్ 2025. అండ్ సెకండ్ థింగ్ ఏంటి నేర్చుకున్నాను అంటే రియల్ సక్సెస్ నాకు రియల్ సక్సెస్ అంటే కొంచెం లేజినెస్ రావడం అనేది కూడా నార్మల్ థింగ్, కానీ డిసిప్లిన్గా ఉండడం అనేది రియల్ సక్సెస్ అని చెప్పచ్చు. సక్సెస్ అంటే ఏదో జాబ్ వచ్చడమో, పెద్ద ఇల్లు కట్టడమో, లేకపోతే రియల్ సక్సెస్ అంటే నా దృష్టిలో నేను సాటిస్ఫై అవ్వడం. నేను సాటిస్ఫై అయితే అదే నా రియల్ సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులో నేను ఒకటి అనుకున్నాను అంటే అది ఖచ్చితంగా ఒకటి చదవాలన్నా, ఒక పని చేయాలన్నా, అది నైట్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా 5 అయినా పడుకోకపోయినా ఆ టాస్క్ కంప్లీట్ అయిపోతే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, దట్ ఈస్ కాల్డ్ అ రియల్ సక్సెస్. సో దట్ ఈస్ ఆల్సో విచ్ ఐ లెర్న్డ్. క్లారిటీ మెయింటైన్ చేయాలి, క్లారిటీగా ఉండడం నేర్చుకోవాలి. క్లారిటీ అంటే నీ లైఫ్లో నీకు ఏం కావాలని నేర్చుకోవాలి. అంటే ఇవన్నీ చెప్తున్నానని నేను చేస్తున్నాను కాదు, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను, అంతకుమించి ఏం కాదు. తప్పుగా అనుకోకండి వీడియో చూసిన వాళ్ళు. నేను క్లారిటీ కోసం చెప్పే ముందు యూట్యూబ్ వీడియోస్ అనేది ఈ మధ్య నేను పెట్టట్లేదు, బికాజ్ నేను నా లైఫ్లో ఇంపార్టెంట్ థింగ్స్కి
వాటి కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన యూట్యూబ్ని కొంచెం పక్కన పెట్టాను. బికాజ్ ఐఎమ్ ఇనీషియల్ స్టేజ్ కదా, ఇనీషియల్ స్టేజ్లో జస్ట్ ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను. స్టార్టింగ్లోనే ఉంటూ 469 సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను ఇంకా నిజం చెప్పాలి అంటే నేను కంటెంట్ స్టార్ట్ చేయలేదు. కంటెంట్ అంటే ఎలా ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి. యూట్యూబ్లో నేను ఇంకా దిగలే, ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ ఇట్. సో ఎలాంటి లైఫ్ అయినా సరే క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్లారిటీ విచ్ గివ్స్ కాన్ఫిడెన్స్ టు అస్. ఎంత క్లారిటీ ఉంటే అంత కాన్ఫిడెంట్ ఉంటుంది. ఎంత కాన్ఫిడెన్స్ నీలో ఉంటే ఎప్పటికైనా సరే ఒక పొజిషన్కి రావచ్చు. ఈ స్పెసిఫిక్ వాట్ యూ వాంట్ అనేది అండ్ ప్రియారిటీస్ అనేది కూడా చాలా ప్రియారిటీస్ అనేది పెట్టుకోవాలి. ఏది ఇప్పుడు మీకు 4 కావాలి అంటే 4లో ప్రియారిటీ ఏంటి అనేది దానికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మీ టైం మీ ఎనర్జీ అంతా దానికి స్పెండ్ చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా అవుతాయి. 2024 డిసెంబర్ నుండి 2025 డిసెంబర్ వరకు ఎన్ని థింగ్స్ చేంజ్ అయ్యావు నా లైఫ్లో నాకు కూడా తెలీదు. ఎవ్రీథింగ్ లైక్ అ డిఫరెంట్ వైబ్. I don't know, like sometimes I used to cry, I used to feel, నేను చాలా ఎమోషనల్ పర్సన్. I used to connect people so much. like మంచిగా మాట్లాడితే నేను చాలా బాగా మాట్లాడతాను. I will connect with them. హట్ చేస్తే హట్ అయిపోతాను. లైక్ ఇంకా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా రియలైజ్ అయ్యాను, ఇది కాదు అని చెప్పి. సో ఐఎమ్ మేనేజింగ్ మై టైమ్, ఎవ్రీథింగ్. సో యూట్యూబ్ వీడియోస్ కూడా రావడానికి టైం పడతాయి. సో I will plan according to that. If there is a time I will do it. Because చెప్పాను కదా, యూట్యూబ్ అనేది నాకు it's like a memory. It's not like I want to earn some income or I want to be popular or do some other things. No, it's not like that. The main మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. I wish you all the people who are watching this video happy new year. Achieve and be disciplined అండ్ ఫోకస్ చేయండి లైఫ్ మీద. బీ స్పెసిఫిక్ వాట్ యూ వాంట్. ఓకే, ప్రియారిటీస్ పెట్టుకొని, బౌండరీస్ పెట్టుకొని, లిమిటేషన్స్ పెట్టుకొని మంచిగా మీ లైఫ్ని రన్ చేయండి. మీరు అనుకున్నవన్నీ జరగాలి అని ఐఎమ్ ఆల్సో విషింగ్. మై ఫ్యామిలీ మెంబర్స్ I already told, like I used to connect with the people. చాలా ఎమోషన్గా everyone I will connect. నేను కాల్ చేయకపోవచ్చు, బట్ అందరికీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో దిస్ ఈస్ ద విష్ ఫ్రమ్ ప్రియాంక. నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అనేది చూద్దాము. ఐ ఆల్సో డోంట్ నో. ఇంకోటి ఏంటి అని అంటే, ఇది న్యూ ఇయర్ వన్ డే ముందు చేస్తున్నా కాబట్టి నేను మా హస్బెండ్ ఏం చేద్దాం, బయటికి వెళ్ళాలనిపించట్లేదు ఎందుకు, ట్రాఫిక్ కాబట్టి. వీ వాంట్ టు డూ సమ్ కేక్ రెసిపీ కేక్ చేద్దామని అనుకున్నాము. చూద్దాము అది అవుతుందా అవుదా అని చెప్పి. నెక్స్ట్ వీడియో ఒకవేళ కేక్ రెసిపీ చేస్తే I will upload it. Okay then, thank you so much for watching. So wish you happy new year once again. Thank you so much for watching, and please do subscribe if you're not subscribed to my video. I'm so happy and I'm so grateful for what I am right now, and I'm ready to receive all the good things in my life. Thank you so much, universe, for giving this best life. I love you for each and everything around me, and thank you so much guys. I love you, and please like, share and subscribe. Priyanka, bye bye.